హలో అందరికీ, ఇంకో టెంపుల్ బ్లాగ్తో అయితే నేను వచ్చేసాను. హైదరాబాద్ నుండి 110 కిలోమీటర్స్లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. మల్లన్న గట్టు అంటారు దీన్ని. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ జైరాబాద్ బస్ ఎక్కేసి జైరాబాద్లో బస్ దిగిన తర్వాత అక్కడ నుంచి జరాసంగం రూట్కి వస్తే కుప్పానగర్ దగ్గర దిగాలి. కుప్పానగర్ నుంచి స్ట్రేట్ కొద్దిగా లోపల వస్తే ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ జరాసంగం మండల్లో 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి మల్లన్న గట్టు, ఒకటి కేతికి సంగమేశ్వర ఆలయం. అది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. బట్ ఈ టెంపుల్ అయితే చూసేద్దాం రండి. గేట్లో నుంచి స్ట్రేట్ ఎంట్రీ లోపలికి వెళ్ళిపోవాలి. లోపల వెళ్ళిన తర్వాత చాలా ప్లేసెస్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ప్రత్యేకత, గుడి ఏం పెద్దగా ఉండదు. గట్టు పైన చిన్న గుడి ఉంటుంది, కానీ భక్తులు మాత్రం ఒక రేంజ్లో వస్తుంటారు ఇక్కడికి. చూడండి, పబ్లిక్ ఎప్పుడు చూసినా నిండుగా ఉంటుంది. స్టెప్స్ తీసుకొని పైకి వెళ్తే దేవుడు ఉంటాడు, కానీ వచ్చినాం కదా ప్రదక్షిణాలు చేసుకుందామని 2 రౌండ్స్ అయితే వేసాము. ఎంత అంటే నియర్ బై 1 కిలోమీటర్ ఉంటుంది. ఒక రౌండ్ వేయాలంటే 1 కిలోమీటర్ వాక్ చేయాలి. అంత పెద్దగా ఉంటుంది గుట్ట. చాలా మంది 108, 51, 11, 5 వేస్తుంటారు. వెయిట్ ఫర్ పార్ట్ 2. ఇది బ్యాక్ సైడ్ గుట్ట.